అయితే ఈరోజు ప్రధానంగా ప్రధాని మోడీతోటి రేవంత్ రెడ్డి మరియు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇద్దరు కూడా భేటీ కాబోతున్నట్టు తెలుస్తోంది. ఈ భేటీ వెనకాల ఆంతర్యం ఏమిటి అనేటువంటి ఒక చర్చ రాజకీయ వర్గాల్లో చాలా సీరియస్గా నడుస్తూ ఉంది. కేవలం రేవంత్ రెడ్డి వెళ్తే ఇంకా వేరే ఏమన్నా ఉంటాయా డిస్కషన్ అనే కోణంలో ఒక బలమైనటువంటి అనుమానాలు మొలకెత్తున్న క్రమంలో బట్టి కూడా వెళ్ళడం, ఇది కాంగ్రెస్ పార్టీ నిర్ణయమా లేదంటే రేవంత్ రెడ్డి నిర్ణయమా అనేది కొంత క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది వాస్తవంగా. ఎందుకు అంటే ఈరోజు జనరల్గా అయితే ఏ స్టేట్లోనైనా కానీ ఒక ప్రధానిని కలవాలి అంటే ఖచ్చితంగా సీఎం అనే వ్యక్తి వెళ్తాడు ప్రోటోకాల్ ప్రకారం. కానీ సీఎంతో పాటు డిప్యూటీ సీఎం వెళ్ళడం వెనకాల అంటే రేవంత్ రెడ్డి యొక్క మూమెంట్స్ తెలుసుకోవడానికా లేదంటే అక్కడ ఏమైనా రహస్య భేటీ జరిగే అవకాశం ఉందా అనే కోణంలో కూడా ఒక రకమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది. దాని గురించి మాత్రమే నేను ప్రస్తావించేటువంటి ప్రయత్నం చేస్తున్నా తప్ప దీనిలో వేరే ఉద్దేశం లేదు. కేవలం ఈరోజు రేవంత్ రెడ్డి బట్టి ప్రధాని మోడీతోటి కలవబోతున్నారు కాబట్టి గతంలో కేసీఆర్ కూడా పలుమార్లు కలిసి ఈరోజు రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రయోజనాలను చాలా పరిమితంగా మాట్లాడి తమ పార్టీ ప్రయోజనాలను అదేవిధంగా వ్యక్తిగత స్వార్థ రాజకీయ ప్రయోజనాలను ఎక్కువగా మాట్లాడే స్కోప్ ఉందనేది గతంలో మోడీ నిజామాబాద్ వేదికగా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా కేసీఆర్ కూడా దాన్ని ఒప్పుకోవడం జరిగింది. వాస్తవంగా తన కొడుకును కేటీఆర్ సీఎం చేస్తున్నట్లు దానికి మీ సహకారం కావాలని అన్న సమయంలో ప్రధాని మోడీ కొంత విముఖత వ్యక్తం చేసినటువంటి సందర్భంలో ఆయన కూడా ఆ యొక్క ప్రస్తావన ప్రజల ముందు పెట్టడం జరిగింది వాస్తవంగా. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి బట్టి మరి మోడీని కలవడం రాజకీయపరమైనటువంటి విషయాల కోసమా లేదంటే రాష్ట్ర ప్రయోజనాల కోసమా అనేది కూడా తెలియాల్సిన అవసరం ఉంది మ్యాక్సిమం. ఎందుకంటే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ వివిధ పార్టీలు కాబట్టి చాలా వరకు మరి రేవంత్ రెడ్డి బట్టి యొక్క భేటీ ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాల కోసమే, రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిపై వివరించడానికి మరియు రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధుల విషయంలో కావచ్చు, వివిధ రకాల స్పెషల్ ఫండ్స్ విషయంలో కావచ్చు ఎక్కువగా చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు మనకైతే తెలుస్తోంది. సాయంత్రం వరకు దానిపైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మధ్యాహ్నం 12-12:30 గంటల ప్రాంతంలో రేవంత్ రెడ్డి మరియు బట్టి ప్రత్యేకమైనటువంటి విమానంలో ఢిల్లీకి వెళ్తారు. 4:30 గంటలకు ప్రధాని మోడీ తోటి భేటీ కావడం, ఆ తర్వాత కాంగ్రెస్ సంబంధించినటువంటి సీనియర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి కలిసి మిగతా 6 మంత్రి పదవుల పైన చర్చ, అదేవిధంగా కొన్ని కార్పొరేషన్లు ఎవరైతే ఉన్నారో కార్పొరేషన్ చైర్మన్లు కూడా ఇచ్చే విధంగా కొంత చర్చ జరిపే అధిష్టానంతో కొంత చర్చ జరిపే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికలపైన కూడా ఏ విధంగా ఫోకస్ చేయబోతున్నారు అనేటువంటి ఒక చర్చ కూడా బలంగా జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది మనకి. సో మొత్తానికైతే కొంత చర్చ అయితే కొంత అంటే ప్రధాని మోడీని కలవడం అంటే వేరే వాళ్ళు కలిస్తే వేరే అనుకోవచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి సీఎం ప్రధాని మోడీని కలవడం కొంత చర్చ అయితే బలంగా జరుగుతుంది రాజకీయ వర్గాల్లో. కాకపోతే బయటికి చెప్పేది మాత్రం స్పెషల్ ఫండ్స్ గురించి కావచ్చు, లేదంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనేటువంటి కొన్ని తెలుస్తున్నప్పుడు కూడా మరి వేరే రకమైన చర్చ జరుగుతుందా అనేది మనం అయితే చూడాల్సిన అవసరం ఉంది. అయితే బట్టి వెళ్తున్నాడు కాబట్టి అక్కడ ఖచ్చితంగా కేవలం రాష్ట్రానికి సంబంధించినటువంటి చర్చ జరిగే అవకాశమే బలంగా ఉంటుంది తప్ప వేరే ఉద్దేశం ఉండదనేది నా యొక్క అంచనా. స్పెషల్ ఫండ్స్ ప్లీజ్ ప్రధాని కోరున్న సీఎం రేవంత్. నేడు డిప్యూటీ సీఎంతో కలిసి పీఎంతో భేటీ. బీఆర్ఎస్ పాలన ఆర్థిక దుబారాపై చర్చ, రాష్ట్రం అప్పులకుప్పులుగా మారిందని వివరించే ఛాన్స్, ప్రత్యేక పరిస్థితిగా భావించి నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి, పెండింగ్ ఫండ్స్ పైన డిస్కషన్, ప్రధాని దృష్టికి దాదాపు 20 అంశాలు. రాష్ట్రానికి స్పెషల్ ఫండ్స్ రిలీజ్ చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్రం కోరున్నది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అప్పులకుప్పులుగా మారిందని వివరించనున్నది. కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆర్థిక పరంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున ప్రత్యేక పరిస్థితిగా భావించి తెలంగాణకు ప్రత్యేక నిధులు ఇవ్వాలని రిక్వెస్ట్ ఉన్నది. ప్రధాని మోడీతో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి నేడు ఢిల్లీలో సమావేశమై స్పెషల్ ఫండ్స్ కోసం ప్రపోజల్స్ పెట్టినట్లు సమాచారం. కేంద్రం నుంచి గ్రాంట్లు, లోన్ల రూపంలో ఆర్థిక సాయాన్ని అందించాలని విజ్ఞప్తి చేయనున్నట్లు టాక్. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 ఏళ్లలో పెరిగిపోయిన అప్పులతో పాటు ఫైనాన్షియల్ మిస్మేనేజ్మెంట్ అంశాన్ని వివరించి ఏదో ఒక రూపంలో రిలీఫ్ ఇవ్వాలనే ప్రతిపాదనను ప్రధానికి వివరించినట్టు సమాచారం. విభజన చట్టంలో పేర్కొన్న పలు అంశాలతో పాటు రాష్ట్రానికి సంబంధించిన ఆర్థికపరమైన విషయాలను సైతం ఈ సమావేశంలో ప్రధానితో చర్చించనున్నారు. రాష్ట్రానికి రావాల్సిన ఫండ్స్ విషయంపై ప్రస్తావనట. సో జాతీయ రహదారులకు సంబంధించినటువంటి వాటిపైన కూడా పెద్ద ఎత్తున చాలా 20 అంశాలను దృష్టిలో పెట్టుకొని ప్రధానికి వివరించేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనకైతే తెలుస్తోంది. దాదాపు 20 అంశాలట. ఈ సమావేశంలో దాదాపు 20 అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లేలా వివిధ శాఖల అధికారులు
జాబితాను సిద్ధం చేశారు. రాష్ట్ర బడ్జెట్లో కేంద్రం నుంచి వస్తాయనుకున్న గ్రాంట్లతో పాటు 15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు రావాల్సిన నిధుల గురించి రాతపూర్వకంగా వివరించనున్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ ద్వారా ఫండ్స్ రిలీజ్ కోసం హామీ ఇచ్చినా అవి అందలేదనే విషయాన్ని ప్రస్తావించనున్నారు. రాష్ట్ర తాజా ఆర్థిక పరిస్థితిపై కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఎదురవుతున్న చిక్కులను దృష్టిలో పెట్టుకుని సానుకూలంగా స్పందించాలని విజ్ఞప్తి చేయనున్నారు. సో చాలా విషయాలలో ఈరోజు కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సినటువంటి అనేకమైనటువంటి నిధులు ఈరోజు కేసీఆర్ యొక్క దుష్ట పరిపాలన వల్ల రాలేదనేది మనకు స్పష్టంగా తెలుస్తోంది. కానీ ఇక్కడ మరి రేవంత్ రెడ్డి కూడా అదే రకంగా కేంద్రంతో పేచి పెట్టుకునే అవకాశం ఉంటుందా, లేదంటే కొంత కాంప్రమైజ్ మోడ్లోకి వెళ్ళి, కాంప్రమైజ్ మోడ్ అంటే కొంత స్నేహపూర్వక భేటీ ద్వారా కొన్ని నిధులను కూడా సమకూర్చుకోవచ్చు అనే ఒక అవకాశం కూడా ఉంది. దానిలో రేవంత్ రెడ్డి చాలా దిట్టని చెప్పవచ్చు. వాస్తవంగా దానిలో ఎటువంటి వెనకడుగు వేస్తారైతే నేనైతే అనుకోను. సో దీనిలో చూడండి, బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఆర్థిక అరాచకత్వం విధ్వంసం జరిగిందని సీఎం, డిప్యూటీ సీఎం అసెంబ్లీ వేదికగా ఫైర్ అయ్యారు. వైట్ పేపర్పై చర్చ సందర్భంగా పలు కామెంట్ చేశారు. వీటిలో కొన్నింటిని ప్రధానికి వివరించే ఛాన్స్ ఉంది. ఏ రంగంలో ఎలాంటి మిస్మేనేజ్మెంట్ జరిగిందో గణాంకాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వ తక్షణ అవసరాలు దృష్టిలో పెట్టుకుని గతంలో కేంద్ర ప్రభుత్వం విధించిన ఆంక్షలను సడలించడంతో పాటు గ్రాంట్లను సకాలంలో విడుదల చేయాలని ప్రత్యేకంగా కోరే అవకాశం ఉంది. వివిధ కేంద్ర పథకాల ద్వారా రాష్ట్రానికి రాకుండా నిలిచిపోయిన ఫండ్స్ను వెంటనే రిలీజ్ చేయాల్సిందిగా ఉదాహరణలతో వివరించే ఛాన్స్ ఉంది. 15వ ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన నిధుల్లో కోత పెట్టడం ద్వారా అన్యాయం జరిగిందనే అంశాన్ని వివరించడంతో పాటు వాటి చక్కదిద్దాల ప్రతిపాదనను ప్రధాని మోడీ ముందు ఉంచే అవకాశం ఉన్నట్లు సచివాలయ వర్గాల సమాచారం. గతంలో నీతి ఆయోగ్ సిఫారసుల మేరకు తెలంగాణకు వివిధ స్కీములు మిషన్ భైరథ, కాకతీయ లాంటివి ద్వారా నిధులను కేంద్రం నుంచి ఇప్పించేలా ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగినా అవి మెటీరియలైజ్ కాలేదనే అంశాన్ని కూడా వివరించనున్నారు. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో కేంద్ర ప్రభుత్వ పథకాల కోసం తెలంగాణకు రావాల్సిన వాటా పొరపాటున ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాయి. ఈ విషయంపై అప్పట్లో కేంద్రం దిద్దుబాటు చర్యలు చేపట్టలేదు. దీన్ని సైతం పీఎంకు గుర్తు చేయనున్నారట. సో సిఎస్టీ దేశవ్యాప్తంగా జిఎస్టీ ఉనికిలోకి రాకపూర్వం తెలంగాణకు రావాల్సిన సిఎస్టీ, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ బకాయిల అంశాన్ని పీఎం వద్ద ప్రస్తావించినారు. సమ్మక్క సారలమ్మ జాతరను జాతీయ పండుగ గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం గతంలో సానుకూలంగా స్పందించిన దానికి అవసరమైన నిధుల విడుదలలో జాప్యం జరుగుతుంది. సో ఈ విషయాన్ని ప్రధాని గుర్తు చేసి వచ్చే ఏడాది ఫిబ్రవరి జరిగే ఉత్సవాలకు ఫండ్స్ రిలీజ్ చేయాలని కోరే అవకాశం ఉన్నట్లు మొత్తం 20 అంశాలకు సంబంధించిన మెమరాండంలో తొలి భేటీలో ప్రధానికి అందజేసేలా రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేసింది. సో ఇవన్నీ కూడా వాస్తవంగా ప్రధాని మోడీతోటి రేవంత్ రెడ్డి బట్టి కనుక భేటీలో ఖచ్చితంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రతి అంశంపైన కూడా మీరు మాట్లాడి రాష్ట్రానికి రావాల్సిన లెజిటిమేట్గా రావాల్సినటువంటి ఫండ్స్ ఈరోజు కేసీఆర్ ప్రభుత్వంలో అన్యకరంతమైనవి కాబట్టి దయచేసి వాటన్నిటిని కూడా అధిగమించి రాష్ట్రానికి రావాల్సినటువంటి లెజిటిమేట్ ఫండ్స్ను కూడా తీసుకొచ్చే విధంగా మీ ప్రయత్నాలు అని చెప్పేసి కూడా ఈరోజు కాలోజీ టీవీ తరఫున నేను సీఎం రేవంత్ రెడ్డిని అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టిని కూడా కోరుతా ఉన్నాను. వాస్తవంగా జరగాలి, ఇలాంటి స్నేహపూర్వక భేటీలు జరిగితేనే కొంత రాష్ట్రానికి జరగాల్సినటువంటి ప్రయోజనాలు చాలా అనేకం ఉంటాయి. వాస్తవంగా అవి జరగాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా నేనైతే అనుకుంటా ఉన్నాను.